సో హాయ్ టు అందరికి నమస్తే అండి. సో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓఆర్ఎంకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే 24th August 2025 నాటికి ఆన్లైన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో దీని యొక్క లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 23 September 2025 దీని యొక్క లాస్ట్ డేట్ అనమాట. సో అప్రాక్సిమేట్లీ మనకి 1 month టైం అయితే ఉండడం జరిగింది. సో లేట్ చేయకుండా అప్లికేషన్ చేసుకోండి, ఎందుకంటే మనకి అప్లికేషన్ లేట్ చేసుకున్న కొద్దీ లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ కాదు, సర్వర్ ఇష్యూ సంథింగ్ అది జరుగుతుంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనకి తొందరగా చేసుకోవడానికి ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ నేను మరిన్ని తీసుకోవడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి కంప్లీట్ ప్రాసెస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈ బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓఆర్ఎంకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 స్టేజ్లుగా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి పిఎస్టీ అండ్ పిఈటీ. సో సెకండ్ స్టేజ్ వచ్చేసి సో సిబిటీ అనేది ఉండమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ అండ్ మనకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆర్ఓకి సంబంధించి డిక్టేషన్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. అది నేను ముందు వీడియోలో కంప్లీట్గా వీడియో చెప్తాను. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అన్నమాట. ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఐటీఐ లేని వారు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళు 60% పాస్ అయిన వాళ్ళు, సో ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి 60% స్కోరింగ్ సాధించిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఐటీ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. 60% స్కోరింగ్ చేసి ఉండాలి ఎంపీసీ వాళ్ళు. సో దీని యొక్క ఏజ్ మనం చూసుకున్నట్లయితే యూఆర్ వాళ్ళకి 18 years నుంచి 25 years వరకు ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఓబీసీ వాళ్ళకి 18 years నుంచి 28 వరకు దీని యొక్క ఏజ్ లిమిట్ అనమాట. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి 18 years నుంచి 30 years వరకు దీని యొక్క ఏజ్ లిమిట్. సో దీని యొక్క రిలాక్సేషన్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఎక్సర్సెస్ వాళ్ళకి యూఆర్ వాళ్ళకి 3 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 6 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years ఉంటుంది అన్నమాట. సో దీని యొక్క అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఉండడం జరిగింది అనమాట. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది 1.6 km 6 minutes 30 secondsలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ అయితే 6 minutes 30 seconds అనమాట. ఫీమేల్కి సంబంధించి 800 meters అండ్ 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రన్నింగ్ అయిపోయిన వెంటనే మనకి లాంగ్ జంప్ అండ్ హై జంప్ ఉండడం జరుగుతుంది. సో మేల్స్కి సంబంధించి 11 feet ఉంటుంది, 3 chances ఉంటుంది అనమాట. సో ఫీమేల్కి సంబంధించి 9 feet ఉంటుంది అనమాట. సో వీరికి కూడా 3 chances ఉంటుంది. మనకి హైట్కి సంబంధించి 3.5 ఉంటుంది అనమాట. 3.5 feet మేల్కి సంబంధించింది, 3.5 feet అనేది మేల్కి ఉండడం జరుగుతుంది. సో 3 feet అనేది ఫీమేల్స్కి ఉండడం జరుగుతుంది. ఇది కూడా 3 chances ఉంటుంది అనమాట. సో సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లో మనకి హిందీ ఇంగ్లీష్ 2 languagesలో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 hours ఉంటుంది, 100 questions, 200 marks. సో 100 marks, సో 100 questions ఉంటాయి, 200 marks అనేది ఉంటుంది అనమాట. ఈచ్ 1 questionకి 2 marks రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్లో మనం చూసుకున్నట్లయితే 4 partsగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఫిజిక్స్ ఉండడం జరుగుతుంది. అందులో 40 questions ఉంటాయి, 80 marks రావడం జరుగుతుంది అనమాట. సో సెకండ్ పార్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ 20 questions 40 marks. సో థర్డ్ వచ్చేసి కెమిస్ట్రీ, ఇందులో 20 questions 40 marks. అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ జీకే ఉంటుందన్నమాట. సో దీంట్లో 20 questions 40 marks అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ స్టేజ్ రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఆఫ్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ స్టేజ్కి సంబంధించి అందులో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట ఇంటర్మీడియట్కి సంబంధించి. సో మనం ఇక్కడ జీకేకి సంబంధించి చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అండ్ హిస్టరీ, జియోగ్రఫీ అండ్ జనరల్ సైన్స్ నుంచి జీకేలో అడగడం జరుగుతుంది అనమాట.
సో మనం నెగెటివ్ మార్క్స్ని చూసుకున్నట్లయితే ఎవరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 2 మార్క్స్ అనమాట. అయితే 1 క్వెషన్‌కి 2 మార్క్స్ రావడం జరుగుతుంది మనకి. అయితే 1 క్వెషన్స్‌కి 1 క్వెషన్ 1 రాంగ్ క్వెషన్‌కి 0.25 అనేది మనకి నెగెటివ్ పోవడం జరుగుతుందనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 4 మార్క్స్ మనం రాంగ్ చేసినట్లయితే 1 మార్క్ మనకి నెగెటివ్ పోవడం జరుగుతుందనమాట. 1/4 నెగెటివ్ అనేది ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం థర్డ్ స్టేజ్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ స్టేజ్లో మనం ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం, దీంట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అండ్ ఆర్ఓకి సంబంధించి డిక్టేషన్ టెస్ట్ అనేది ఈ థర్డ్ స్టేజ్లో మనము చూడొచ్చు అనమాట. సో మనం ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏంటంటే ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ అండ్ ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ మనకి ఐటీఐ ఉన్న వాళ్ళు ఒరిజినల్ ఐటీఐ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మనకి మెట్రికులేషన్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అనమాట. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఇక్కడ మనం రిక్రూట్మెంట్ ఏజెన్సీలు మనం చూసుకున్నట్లయితే మన సౌత్ జోన్ మనం చూసుకున్నట్లయితే సౌత్ జోన్కి మనకు సంబంధించి బెంగళూరు ఉండడం జరిగిందనమాట. ఇది ఎక్కడంటే ఏఎఫ్ఎస్ యలహంక బెంగళూరు కర్ణాటక. సో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ బెంగళూరులో మనకు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.